హాయ్ హలో గాయస్, చూడండి పిల్లలు ఎంత క్యూర్ అయ్యాయో. 2 డేస్లో మంచి క్యూర్ అయ్యాయి. ఇది ఒక్కటే కొంచెం ఏమంటారు కాలు నొప్పి, నిలబడలేకపోతుంది. వాటర్ తాపుతున్నాను. ఈ కోడి పిల్ల ఇది తల్లి, ఇది అయినా కానీ ఈ కోడి పిల్లని తొక్కేసింది. ఎంతైనా కొంతమంది తల్లులు తన కడుపులో పుట్టిన పిల్లల్ని ఓర్వలేరు అని అంటారు చూసినా, అదే టైప్లో కూడా ఉంది. కోడి అలానే చూపించింది. అసలు ఎంత క్యూర్ చేస్తే అలా ఉన్నాయో తెలుసా. ఇది అసలుకి నడవని కూడా నడవలేకపోయింది. కొంచెం పర్లేదు, నడుస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా చూస్తుందో, పొడవాలని చెప్పేసి అని. చూడండి గాయస్ ఎలా ఉన్నాయి కోళ్ళన్నీ. చూడండి ఎలా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు దానేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తున్నాయి. తిరిగి తిట్టనే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడండి గాయస్. కోడి పిల్లలు చూడండి, మూడు పిల్లల్ని వేసుకొని తిరుగుతుంది. 7 పిల్లలకి 3 పిల్లల్ని వేసుకొని తిరుగుతుంది. ఇందులో 3 పిల్లలు దీనియే. ఇందులో చూడండి, ఈ కోడి పిల్ల ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ కోడి పిల్ల కూడా తొక్కేసింది. ఇదేమో 4 పిల్లల్ని వేసుకొని తిప్పుతుంది, ఇదేమో 3 పిల్లల్ని వేసుకొని తిప్పుతుంది. నైట్ ఈ కోడి కింద పెట్టేసినాము. పొదిగిన కోడి కింద పెడితే అది చాలా సేఫ్ చేసింది ఆ కోడి పిల్లల్ని. ఈ కోడి కింద పెట్టినాము. అది పిల్లల కోసం వెతుకుతుంది. చూడండి, ఒక్క నైట్కే వెతుకుతుంది పిల్లల కోసము. ఇందులో నెక్స్ట్ చిన్నపిల్లలు చేసిన తర్వాత కోడిని ఇందులో వేసి కొంచెం సేఫ్గా ఉండేదాకా, కొంచెం వాటికి ఈకలు తోకలు వచ్చేదాకా కూడా ఇందులో వేసి ఉంచుదామని చెప్పేసి అని ఇలాంటి ర్యాకులు తయారు చేసినాము. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి బాగా ఏమంటారు చలి పెట్టిద్ది కదా, అందువల్ల ఇట్లా పెట్టేసినాము చలి పోకుండా. ఇవేమో ఎగ్స్ పెట్టడానికి, ఈ ర్యాక్ మొత్తం ఎగ్స్ పెట్టడానికి. ఇందులోనే పొదిగేద్దామని చెప్పేసి అని ఇట్లా పెట్టేసినాం. ఇది మాత్రం పిల్లల్ని చేసిన కోళ్ళని ఇందులో వేయడం కోసము. అది గాయస్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అనేది అవుతుంది. ఇప్పుడిప్పుడే పిల్లల్ని చేయడము జరుగుతుంది. కొన్ని కోళ్ళు పొదిగినాయి, అదనమాట. ఓకే గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ మై ఛానల్. ఇంకొకటి, కోళ్ళని అమ్ముతారా అనేసి అడుగుతున్నారు. కోళ్ళు అనేది అమ్మేటప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను గాయస్. ఎందుకంటే ప్రజెంట్ మనకి గ్రోత్ అనేది చాలా ముఖ్యం కదా. గ్రోత్ ఉంటేనే కదా మనం సేల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల టైం పట్టిద్ది ఖచ్చితంగా. మ్యాక్స్ ఇంకొక 3-4 మంత్స్ కంపల్సరీ పట్టిద్ది. ఆ 3-4 మంత్స్లో పిల్లలు వస్తూ ఉంటాయి కదా, ఒక కంపల్సరీగా పిల్లలు అనేది ఒక 50 to 100 లోపు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పెరిగిన కోళ్ళను మాత్రం తీసేస్తూ ఉంటాము. ఆల్రెడీ వన్స్ పిల్లల్ని చేసిన కోడిని మాత్రం తీసేయడం జరుగుతుంది. అందువల్ల చెప్తున్నాను. చాలామంది సేల్ చేస్తారా, ఎగ్స్ సేల్ చేస్తారా అని అడుగుతున్నారు. ఎగ్స్ మాత్రం మేము సేల్ చేయమండి. ఎందుకంటే మేము ఆ ఎగ్స్ నుంచే కదా మేము పిల్లల్ని తీయాలి. అందువల్ల అనమాట. అది గాయస్. ఓకే గాయస్, all of you support me my channel. Okay, bye.